మన బీసీ కమిషన్ మెంబర్ చేసిండు అన్న ఉపేందర్ అన్న, హైకోర్టు లాయర్ కూడా మన విశ్వకర్మ జాతి బిడ్డనే. మన విశ్వకర్మ జాతి బిడ్డలు రాజకీయంలో చాలా మంది ఉన్నారు, కానీ మనకు తెలియక రాజకీయంలో లేము అనుకుంటా ఉన్నాం. చాలా మంది ఉన్నారు. కిషన్ రావు అన్న దుబ్బాక నుంచి, వాళ్ళ ఇంటి పేరు దుబ్బాకనే కాబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు 2 సార్లు. కుందారం గణేష్ చారన్న బీసీ సంఘాల జేఏసీ చైర్మన్. మన బీసీ కులాలలో ఎన్ని కులాలైతే ఉన్నాయో అన్ని కులాలకు జేఏసీ చైర్మన్ అన్న. ఎప్పుడో ఎన్టీ రామారావు పీరియడ్లో, చంద్రబాబు పీరియడ్లోనే ఎమ్మెల్యే కావాల్సింది ఉండే, కాలేడు. ఇప్పుడు ఉపేందర్ అన్న మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఉపేందర్ అన్న కూడా ఉపేందర్ అన్న ఎందుకంటే హైకోర్టు లాయర్ కాబట్టి, మనం ఈ యాక్ట్ సవరణ అంటే ఆషామాషి కాదు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టాలి, వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి, మనం సుప్రీం కోర్టుకు వెళ్ళాలి. మనం సుప్రీం కోర్టు వెళ్లే దశలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కేంద్ర ప్రభుత్వం మనకు అండగా ఉండాలి. ఇంత పెద్ద ప్రాసెస్ ఇన్ని రోజులు మనం ఏంటంటే ఏదేదో షాట భారతం ఇచ్చుట్లో పక్కకు పడిపోయింది. మనం ఒక్కదాని మీద కొట్లాడుతున్నాం. అన్న హైకోర్టు లాయర్ కాబట్టి, అన్న అండదండలు, సలహాలు, సూచనలు ప్రతి ఒక్కటి మనకు అవసరం కాబట్టి, అన్న ఈ యాక్ట్ లో మార్పు వచ్చే వరకు మన వెనువెంటనే ఉంటూ మనతో పాటు పోరాటం చేయాలని చెప్పి కోరుకుంటూ, తన అమూల్యమైన సలహాలు, సూచనలు ఇస్తూ అండగా ఉంటా అని చెప్పేసి ఒక భరోసాని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై విశ్వకర్మ. ఈనాటి కార్యక్రమంలో సభకు అధ్యక్షులు వహిస్తున్నటువంటి కొండోజు నరసింహాచారి గారు, అదేవిధంగా విశ్వబ్రాహ్మణ సమాజం నుంచి సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి కుందారం గణేశాచారి గారు, చాలా మంది పెద్దలు వేదిక మీద ఉన్నారు. అందరికీ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నాకు కొండోజు నరసింహాచారి గారు ఫోన్ చేసి అన్న మీటింగ్ ఉన్నదన్నాడు. హైకోర్టులో ఉన్నప్పటికి కూడా సరే ఎన్నో మీటింగ్లలో ఈ ప్రెస్ క్లబ్ లో మనం మాట్లాడతాం, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మన వాళ్ళ మీటింగ్ మాట్లాడకపోతే బాగుండదనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఈ పంచాయతీ ఇది ఎప్పటి నుంచో ఉన్నది. ఇది నేను హైదరాబాద్కి వచ్చి దాదాపు 24 సంవత్సరాలు అవుతుంది. లా స్టూడెంట్గా వచ్చినప్పటి నుంచి కూడా మన వాళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టినా శివబ్రాహ్మణుల మీటింగ్ అని చెప్పేసి ఎక్కడో ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో కొద్దిగా రాస్తే చదువుకొని బస్ ఎక్కి అక్కడికి పోయి చూస్తే మన వాళ్ళు మాట్లాడింది ఏంటంటే ఈ దొంగ బంగారం పంచాయతీ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఇప్పటిదాకా వస్తుంది. ఈ దొంగ బంగారం కేసు అనే అంశానికి వచ్చినప్పుడు ఐపీసీ వస్తుంది, ఇండియన్ పీనల్ కోడ్ ఉంటుంది అనమాట. 411 అనేది రిసీవర్ కింద పెడతారు. వాడు దొంగ, వాడు వచ్చి చెప్తే చాలు, వీడు పలానోడు కొనడంటే వాడి మీద కేసు బుక్ అవుతుంది. మన వాళ్ళు కొంచెం భయపడతారు కాబట్టి వాడు ఒక కేసులో చెప్తే వీడు పోలీసుడు 10 కేసులు రాస్తాడు. 10 కేసులు రాసినప్పుడు మనకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కొంతమంది భార్య పిల్లల మీద ఉన్న బంగారం కూడా తీసుకుపోయి పెడుతున్నారు. ఈ సమస్య మీద కరెక్ట్ గా పోరాటం చేసేటువంటి పరిస్థితులు, ఈ సమాజంలో ఐక్యత లేకపోవడం, ఒక విషయం తీసుకున్నప్పుడు ఒక నాయకుడు చెప్పినప్పుడు దాన్ని అందరూ ఫాలో కాకపోవడం, ముందుకు రాకపోవడం అనేది కూడా మనలో ఉన్న ల్యాక్గా మేము చూస్తున్నాం. ఎన్నో సందర్భాలలో మేము కూడా పైన ఉన్నప్పుడు నాయకుల దగ్గర ఈ విషయం అవకాశం ఉన్నంత వరకు ప్రస్తావనలకు వస్తూనే ఉంది. నేను లాయర్ అయిన తర్వాత నాకు చార్కమాన్ స్వర్ణకార సంఘం నుంచి చొల్లేటి సాంబమూర్తి గారు ఎక్కువ అసోసియేట్గా ఉండేవాళ్ళు, పాండురంగాచారి గారు, మన వీళ్ళందరూ కూడా. అన్న ఫలానా పోలీస్ స్టేషన్లో మనవాన్ని పట్టకపోయారు, వాడు అసలు బంగారమే కొనలేదు అన్న, కొత్త కాబట్టి బండి వేసుకొని ఆవేశంతో యువకులం కాబట్టి ఉరికట్టుని ఎక్కడో అమీర్పేట పోలీస్ స్టేషన్ వెళ్ళి అమీర్పేట పోలీస్ స్టేషన్, కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ అంటే పోయినాక మనవాన్ని పిలిచి పక్కకు తీసుకుపోయి మాట్లాడేది. ఏం సంగతి ఏమైందంటే అన్న ఇంకొనలేదు, ఏదో తెలియక ఇంత దిద్దులో అవో ఇవో ముక్కులో ఏదో తెస్తే తీసుకున్నా అని వాడు 10 తులాలు అంటుండు. పోలీసు వాళ్ళు అక్కడ చెప్తే సార్ వాడు దొంగ చెప్పింది కాబట్టి నన్ను ఏం చేయమంటాడు పోలీసు వాడు.
వీడేమో కొనలేదు అంటాడు. సరే నువ్వు కొన్నవో కొనలేదో దేవుడు ఎరుగురా కానీ నువ్వు భయపడకు, గట్టి ఉండు, నేను కొనలేదని చెప్పు. సాయంత్రం 2:30 పోయిన వాళ్ళం రాత్రి 8 గంటల వరకు ఆయనే ఉండేటోళ్ళం. ఇవన్నీ మొత్తం మైండ్ వాష్ చేసి చేసి నేను కొనలేదు, మీరు ఏమన్నా చేయండి, కేసు పెడితే పెట్టండి కాక, జైలుకు పంపితే పంపండి కాక, దొంగతనం చేయనప్పుడు ఏముంటుంది మనకి అని మనం చెప్తే సరే మంచిదని అంటారు. అయిపోద్ది. ఈరోజు తెల్లారి పొద్దున 11 గంటలకే మనకు తెలియకుండా ఈ పోలీస్ స్టేషన్లోని సడ్డకుడో మన బామ్మరిదో మేనమామో ఇట్లా నేను అనుకోకండి, వస్తాడు, 10 తులాలు ఒప్పుకుంటారు. ఒప్పుకొని ఎవరు వాళ్ళ భార్య పిల్లల మీద లేకపోతే ఇంకా కూడా అప్పు చేస్తారు, చెప్పి పోతారు. మనము నిన్న మొత్తం తిరిగినాం కాబట్టి సాయంత్రం మనం ఫోన్ చేసి మళ్ళా గణేష్ సార్ గారు ఏమైనా నిన్నటి కేసు అని మనం అంటే, అన్న ఎంత చెప్పినా ఏం లేదే వాడు ఒప్పుకొని పోయిండి అంది. ఇప్పుడు మన ప్రయాసం అంతా ఏమైపోయింది? నువ్వు కొన్నావా, కొనలేదా, కొనకపోతే గట్టిగా నిలబడాలి కదా. పోలీసు వారికి ఎందుకు భయపడాలి అంటున్నా నేను. దొంగతనం చేయనప్పుడు నువ్వు నిలబడు, పెడితే పెడతాడు. 411 పెడితే రిసీవర్ కింద అది బెయిలబుల్ కేసు, అది కంపల్సరీ బెయిల్ ఇవ్వాల్సిందే. జైలుకు పోగానే ఉరితీయాడు, వాడేవాడు కొట్టడు, ఇంకా చేయడు. ఇట్లా ఒక కేసు వా, 2 కేసులు వా, 3 కేసులు వా, నాకు 4-5 ఏళ్ళు 7-8 ఏళ్ళ సీనియారిటీ రానే వచ్చాయి. ఈ తిరిగి యాచకొచ్చు. కొన్నిసార్లు వేరే ఊర్లు కూడా పోయినాం, ఆంధ్రకు కూడా పోయినా. ఎంత చేసినా కూడా మన వాళ్ళ దగ్గర ఇది స్టాండర్డ్నెస్ అనేది ఉండాలి. ఫస్ట్ పోలీస్ స్టేషన్లో నిలబడే దమ్ము ధైర్యం ఉండాలి. నీ తప్పు చేయనప్పుడు తప్పు చేయలేదని చెప్పే తెలివితేటలు ఉండాలి. సరే ఇదొకటి. సరే ఈ కొండోజు నరసింహాచారి గారు చేస్తున్నారు, మన గణేశాచారి గారు, మిగతా పెద్దలందరూ కూడా దీని మీద మాట్లాడుతూనే ఉంటారు. ఫారెస్ట్ కు సంబంధించిన కేసులు కూడా మన ఒడ్రంగి వీళ్ళ దాని మీద కూడా పంచాయతీ ఉన్నది. శిల్పులు ఎక్కడున్నారో తెలియదు, కంచరోళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఉంటే వాళ్ళు ఏడున్నారో తెలియదు, వాళ్ళ బతుకులేందో తెలియదు, వాళ్ళ చదివేందో తెలియదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ సమాజం ఉంటే ఈ సమాజాన్ని కాపాడేటోడు ఎవడు? మరి మార్కెట్లో ఎవరు కాపాడాలి? సంఘటితంగా కాగాలి. లేకపోతే ఈ హక్కుల్ని ఈ దొంగ బంగారం కేసో లేకపోతే ఫారెస్ట్ కేసులను ఎదుర్కోవాలంటే ఎవరు ఎదుర్కోవాలి? ఎవరో పైనుంచి ఊడిపడతారు ఆకాశం నుంచి? మనమే కదా. మనలా నుంచి ఒక నాయకుడు పుట్టినప్పుడు నిలబడాల్సిన అవసరం ఉన్నది కదా. మనమే సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది కదా. ఎందుకు మరి నిలబడరు? గత ప్రభుత్వం గురించి వదిలేద్దాం కాసేపు. నేను దీంట్లోకి ఎందుకు వస్తున్నా? ఇప్పుడు దేనికైనా ఈ చట్టాలను తీసేయాలన్నా కొత్త చట్టాలను పెట్టాలన్నా దీనికి అన్నిటికీ మూలం ఏంటి అంటే రాజకీయము. రాజకీయంలో మనకి భాగస్వామ్యం లేని రోజు ఈ విశ్వకర్మ జాతి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మిమ్మల్ని ఎవరు పట్టించుకోడు. మీరు పోలీసులకు బెదిరిపోతారు, మీరు కేసులకు భయపడిపోతారు, మీలో ఐకమత్యం లేదు. కాబట్టే ఈరోజు ఈ ప్రభుత్వంలో నీకు ఒక పదవి లేదని కూడా నేను చెప్తున్నా. ఏం బీక్తారు మీరు అని కూడా అడుగుతున్నా నేను. ఇలా 140 పోస్టులు, 140 నామినేటెడ్ పోస్టులు వాళ్ళు ఎవరిని పెడితే వాళ్ళకే వస్తాయి. ఇలా 50-55 మంది రెడ్డోళ్ళకి ఇచ్చినాడు, యాదవులకు ఇచ్చినాడు, ముదిరాజులకు ఇచ్చినాడు, పద్మశాలులకు ఇచ్చినాడు, అన్ని కులాలకు ఉన్నాయి. మరి ఈ కులాలకి పదవేదిరా? అడగరా మీరు? బయటికి రారా మీరు? పాపయ్య పట్టుకొని కూర్చుంటారా? పాపయ్య మాట్లాడతారా? విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ ఉన్నది కదా, కార్పొరేషన్ ఉన్నది కదా, 10% జనం అంటున్నారు కదా లెక్కలు తీసి. మరి నువ్వు పన్నులు కట్టట్లేదా? అగ్గిపెట్ట కొడితే పన్ను కడుతున్నావే, సెల్ ఫోన్ కొంటే పన్ను కడుతున్నావే, ఈ రోజు ఇక్కడికి రావడానికి కార్లో డీజిల్ పోతే పన్ను కడుతున్నావే. ఇవాళ ఉన్న 10 లక్షల మంది విశ్వకర్మ బిడ్డలు ఇవాళ ఊర్లలో చాయ్ పత్తా కొన్నా, చక్కెర కొన్నా, పాల ప్యాకెట్ కొన్నా పన్నులు కడుతున్నారు కదా. ఆ పన్నులతోటే కదా రాష్ట్ర బడ్జెట్ వచ్చింది. 10% నీ జనం ఉంటే ఇవాళ నీకు విశ్వకర్మల అభివృద్ధి సంక్షేమం కొరకు బడ్జెట్ ఏదని నేను అడుగుతున్నా. మాట్లాడరా? మాట్లాడరు మీరు. ఎందుకంటే మీకు అవసరం లేదు. రాజకీయంలో వాటి అవసరం లేదు మీకు.
డబ్బులో మీకు వాటి అవసరం లేదు మీకు. కాబట్టి నేను ఏమంటున్నానంటే మిత్రులారా, ప్రభుత్వంలో భాగస్వామ్యం వచ్చినప్పుడు ఈ 411 జీవో అనేది ఇట్లా తీసి పక్కకు పెట్టొచ్చు 5 నిమిషాలలో. మరి రేపు చట్టసభలల్లో సీట్లు వస్తే వీళ్ళు అంత ధైర్యంగా చెప్పినట్టు దాసి వస్తారన్నా. ఒక 2 ఉన్నారు మంచుకో చెడుకో. శాసనసభలో లేరు, విధానసభలో ఉన్నారు. విధానసభలో ఉంటే వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడితే ముఖ్యమంత్రి తెలుస్తుంది. ముఖ్యమంత్రి అంటే ఇంకో మాట గుర్తొస్తున్నది. ముఖ్యమంత్రి రైతు బిడ్డే కదా, వాళ్ళ నాయన వ్యవసాయం చేసిండుగా, వాళ్ళ తాత వ్యవసాయం చేసిండుగా. ఆ వ్యవసాయానికి ఎవరిచ్చింది? వెనక ఉన్నది ఎవరు? మనమే కదా. కొండ మీద ఊడి పడలే కదా. ఈ ముఖ్యమంత్రి అయినా, పోయిన ముఖ్యమంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా వాళ్ళు ఈ స్థాయికి రావడానికి ఎవరు వీలే కదా. ఒక బండి చక్రాన్ని తయారు చేస్తే బండి చక్రమే సైకిల్ చక్రమై, మోటార్ సైకిల్ చక్రమై, కారు చక్రమై, బస్సు చక్రమై, రైలు చక్రమై, విమాన చక్రమై. ఇవాళ ఉదయం టిఫిన్ చేస్తున్నాడు ముఖ్యమంత్రిడా, మధ్యాహ్నం ఢిల్లీలో లంచ్ చేస్తున్నాడు, డిన్నర్ అమెరికాలో చేస్తా ఉన్నాడు. ఈ అభివృద్ధికి కారణం ఎవరు? మనం కాదా? ఈ చక్రం కాదా? ఇంత తయారు చేసిన ఈ జాతిని ఈ రోజు అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఈ ఏమి కూడా సంక్షేమం అభివృద్ధి లేకపోతే నీ తాతల్ని తండ్రుల్ని ఓల్డేజ్ హోమ్ లో చేర్పించడం న్యాయమా? మన తాత 2 ఎకరాలు ఇస్తే మన నాయన 4 ఎకరాలు చేస్తే నేను చదువుకొని ఇడికి వచ్చి హైదరాబాద్ లో ఏసీ కార్లో తిరిగితే నా నాయనకు అన్నం పెట్టకుండా ఓల్డేజ్ హోమ్ లో చేర్పిస్తే ఎంత పాపం, ఎంత దారుణం. మన తాతలు ఎట్లనో తండ్రులు ఎట్లనో ఈ సమాజానికి విశ్వకర్మ జాతి అట్లా. ఏ కులం అభివృద్ధికి వచ్చినా ఇలా కమ్మోలుగా రావచ్చు, మొన్న ఎలమోలు రావచ్చు, ఇలా రెడ్డోళ్ళు రావచ్చు, రేపు బేబనోళ్ళు రావచ్చు. ఎవరున్నారు దీని వెనక? విశ్వకర్మ జాతి బిడ్డలే. ఏ ముఖ్యమంత్రి అన్నా ఒక 5,000 కోట్ల రూపాయలు ఇచ్చిండా? అరే విశ్వకర్మ ఫెడరేషన్ ఏమని అడుగుతున్నాం మేము. రేపు పొద్దున నేను కొండది లక్ష్మాచారికి నరసింహాచారికి విజ్ఞప్తి చేస్తున్నా. చాలా మంది యువత తెలియక గాలిగాల ఈ మధ్యలో ఏదో వాడు యాత్రలు అట పెట్టుకొని బండ్లేసుకొని దానికి జెండాలు పెట్టుకొని ఊరుళ్ళు తిరుగుతున్నారు. యాక్సిడెంట్ అయి సస్తే ఎవడు? ఇంట్లో ఎవడు కాంతారా? ఏడిపోతారా మీరు? మీరు చేయాల్సిన యాత్రలు రేపు గాంధీ భవన్ మీద చేయండి. గాంధీ భవన్ ముట్టడించండి. విశ్వకర్మ ఫెడరేషన్ వేసి 1000 కోట్ల రూపాయలు మా సమాజానికి ఇవ్వమని చెప్పి గాంధీ భవన్ ముట్టడించండి. రేపు దానికి మీరు తెరదీయండి. చేయాల్సింది చేయకుండా ఈ జాతిని ఒక్క పదవి కూడా ఇవ్వకుండా ఇవాళ ఒక కార్పొరేషన్ పదవి లేదండి విశ్వబ్రాహ్మణులకి, ఒక కమిషన్ మెంబర్ లేడండి, ఒక ఎమ్మెల్యే లేడు ఇవాళ గవర్నమెంట్ లో, ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక రాజ్యసభ లేడు. అంటే ఈ సమాజాన్ని నిలబెట్టిన వాడు, అన్ని కులాలకు వెన్నుముకగా ఉన్న ఈ విశ్వకర్మ బిడ్డలు ఇవాళ రాజకీయ అంటరానితనంలో మగ్గిపోతున్నారే. పట్టించుకోడా ఈ ముఖ్యమంత్రి? పట్టించుకోదా ఈ ప్రభుత్వం? వీళ్ళకి బాధ్యత లేదా విశ్వకర్మలంటే? రెండో మాట కూడా చెప్తున్నా నేను. ఇవాళ భారతీయ జనతా పార్టీ నిన్న మొన్నటి దాకా మన ఆచార్యన్నకి పదవి ఇస్తా అని చెప్పింది. మరి ఎందుకు ఇవ్వలేదు? ఆచార్యన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్త కాదా? ఆచార్యన్న 4 సార్లు పోటీ చేయలేదా? ఆచార్యన్న సీనియర్ నాయకుడు కాదా? అసలు సనాతన ధర్మానికి ఎవడరా? సనాతన ధర్మానికి మూల విరాట్టే మన విశ్వకర్మ. ఈ దేశంలో ఆచారాలను నిలబెట్టింది, ఈ దేశంలో సాంప్రదాయాల్ని పెంచి పోషించింది, ఉపనయనం చేసింది, ఆచమనం చేసింది, మంత్రపుష్పం చదివింది విశ్వకర్మ. దేవాలయాలు ఆగమ శాస్త్రం ప్రకారం ఈ దేశంలో దేవాలయాలు నిర్మించేవాడు, ఈ దేవాలయాలకు వాస్తులు పోసినవాడు, ఆ దేవాలయంలో దేవుని ప్రతిష్ఠించిన వాడు, ఆ దేవాలయానికి పూజ చేయడానికి గంట కొట్టినవాడు, ఆరతిచ్చినవాడు విశ్వకర్మ. ధ్వజస్తంభాన్ని పెట్టినవాడు విశ్వకర్మ. ఈ సనాతన ధర్మానికి మూల పురుషులైన విశ్వకర్మ. ఇంతకన్నా ఏం కావాలి నీకు ఆచారన్నకి పదవి ఇవ్వటానికి? ఆచారన్న బీసీయా? బీసీ అనే ఆచారానికి పదవి ఇవ్వలేదా? దీనికి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలా? హిందూ ధర్మం సనాతన ధర్మం అని చెప్తున్నా మీరు ఆ హిందూ ధర్మాన్ని,
ఆ సనాతన ధర్మాన్ని కాపాడినటువంటి విశ్వకర్మ జాతికి అవమానం చేసిందే భారతీయ జనతా పార్టీ. ఏ రకంగా మీరు ఆలోచన చేస్తా ఉన్నారు? ఇలా చాలా మంది మిత్రులు నేను చూస్తా ఉన్నా, చాలా మంది పోస్టులు పెడతా ఉంటారు. తెలుసుకోండి, ఇవన్నీ కూడా వాస్తవాలు ఏంటిదో తెలుసుకుంటే మనం ఎక్కడున్నామో ఎక్కడికి పోవాలనేది. కాబట్టి మిత్రులు నరసింహాచారి గారికి ఇలాంటి సమావేశాలు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో తీసుకురండి. ఇలా గురుకుల పాఠశాలల్లో నేను ఒక బీసీ కమిషన్ సభ్యుడిగా 3 సంవత్సరాలు పనిచేస్తే, నాకు గత ప్రభుత్వం పనిచేస్తే నాకు గణేశాచారి గారు ఫోన్ చేశారు. అన్నా, నా పిల్లలు నాకు సంబంధించిన 4 ఉన్నారు, వాళ్ళకి హాస్టల్ సీట్ కావాలంటే గంటలోపే సీట్లు ఇప్పించా. ఒక మదన్ మోహన్ ఆచార్య గారు, ఒక లాల్కోట వెంకటాచారి గారు, ఒక రాఘవాచారి గారు, ఒక కృష్ణమాచారి గారు, మీరు అడగండి, నేను గొప్పలకు చెప్పట్లే. ఇక్కడ 300 నుంచి 400 మంది పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వచ్చే విధంగా మనం గురుకుల పాఠశాలలకి మనం పంపించాం. ఎందుకంటే ఒక పోస్ట్ లో ఉన్నా కాబట్టి. 5 ఎకరాల భూమి ఇదే గణేశాచారి గారు, లాల్కోట వెంకటాచారి గారు, రాజశేఖర రెడ్డి పీరియడ్ లో మేము పోతే 200 గజాల జాగా ఇవ్వమని మేము పోయేటోళ్ళం. చంద్రబాబు నాయుడికి 200 గజాల జాగా ఇవ్వండి మాకు, మేము ఏదైనా భవనం కట్టుకుంటామని ఎన్నోసార్లు మేము వచ్చేటప్పటికే పెద్ద లీడర్ గా చల్లమని అవుతున్నాడు హైదరాబాద్ లో గణేశాచారి గారు. పోతే వాళ్ళు నవ్వేవాళ్ళు, విశ్వబ్రాహ్మణులు ఎవడని అడిగేవాడు, విశ్వబ్రాహ్మణులకు అవసరమా అని కించపరిచేవాళ్ళు. అటువంటి విశ్వబ్రాహ్మణులకి మరి మసూదాచారి గారు ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వంలో 5 ఎకరాల భూమి మనకు రావడం జరిగింది. నేను ఏదో గొప్ప చెప్పనికో లేకపోతే గత ప్రభుత్వాన్ని మీకు ఏదో రుద్దనికో నేను రాలేడికి, వాస్తవాలు తెలుసుకోమని మాత్రమే నేను అడుగుతున్నా. భారతదేశంలో ఒక అసెంబ్లీకి స్పీకర్ పదవి వచ్చింది కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది, ఎక్కడ రాలేదు. కాబట్టి నేనేమంటున్నా, ఎవడు అన్నం పెట్టినా, ఎవడు మనల్ని కాపాడినా, ఎవడు మనకి గుర్తింపించినా ఆలోచించమని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మిత్రులారా, నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. మీకు మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్క విశ్వబ్రాహ్మణుడు 100 మంది విశ్వబ్రాహ్మణులతో సమానము. నేను చెప్తున్నా, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మీ నుంచి ఒక ఇతర కులస్తులు నాయకులుగా అయ్యిర్రా కాలేదా మీ సలహాలతోటి? ఏ నాయకుడు, ఏ ఇతర కులస్తు నాయకుడు పైకి వచ్చినా, ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ అయినా, జిల్లా పరిషత్ చైర్మన్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, వాళ్ళ వెనక మీరు చూడండి ఒక చారి ఉంటాడు. ఆ చారి సలహాలు పాటిస్తారు వాళ్ళు, కానీ ఆ చారి పేరు బయటికి చెప్పరు. మీ తెలివితేటలతోటి నాయకులు అవుతారు వాళ్ళు. నాయకులు అయిన తర్వాత మీరు అన్యాయం చేస్తారు. కాబట్టి మీరే ఎందుకు నాయకులు కావద్దని నేను నా ప్రశ్న. నేను ఒక్కనే వచ్చినండి, నాకు ఎవ్వరు లేడు హైదరాబాద్ నగరంలో. నన్ను గుర్తుపట్టే మనిషే లేడు. 20 ఏళ్ల కింద ఎత్తుక్కుంటా తిరిగాను. మేము ఎన్నో సభలలో మాట్లాడా, ఆవేదనతో మాట్లాడుతున్నా. ఇవాళ పదవి లేకపోతే ప్రభుత్వంలో మన జాతి అంతరించిపోతుందేమో అని నిద్ర పట్టట్లే నాకు. గత ప్రభుత్వంలో 4 పదవులు ఉన్నాయి, ధైర్యంగా ఉన్నాం. గణేశాచారి గారు డైరెక్ట్ స్పీకర్ రూమ్ లో పోయి కూర్చుంటాడు. ఒక కుల సంఘ నాయకుడు అయినా ఎందుకు పోయిండి? ఆయన స్పీకర్ రూమ్ లో పోలేస్తాడు. ఇప్పుడు మీరు దాడతారా లోపలికి, అసెంబ్లీకి దాటి చూడ్రి. పోయి నువ్వేమన్నా కాగితం ఇస్తే అవుతుందా? చేస్తారా వాళ్ళు? ఏం పేరా చారా, కూర్చో చారట్లే, లోపలికి కూడా రానియరు, అవమానించట్లే. బాధతో చెప్తున్నా, నేను చారీలని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకు లేదు? ఐకమత్యం కావాలని చెప్తున్నాం. ఇలా ముస్లింలు 4 ఉన్నా కూడా మనం 10 మంది ఉన్న ఒక్క ముస్లిం కొడతామా? కొడతావా? నువ్వు చేస్తావా? ఎందుకు? వాడు బయటికి పోతే 100 మంది వస్తారు. కానీ వాళ్ళు అడగకపోయినా వాళ్ళకి బడ్జెట్ వస్తున్నది, అసెంబ్లీలో బడ్జెట్ పెడుతున్నారు. వాళ్ళు అడగకపోయినా సీట్లు వస్తున్నాయి, వాళ్ళు అడగకపోయినా పదవులు వస్తున్నాయి. వాళ్ళు ఎక్కడికి పోరు, ధర్నాలు చేయరు. ఎక్కడికి పోతారు వాళ్ళు? ఎక్కడ కూర్చోవాలన్నా కూర్చుంటారు, ఎప్పుడు కూర్చోవాలన్నా కూర్చుంటారు, ఏం మాట్లాడాలన్నా అదేం మాట్లాడతారు. కాబట్టి వాళ్ళని చూసి భయపడతారు, వాళ్ళని చూసి పదవులు ఇస్తారు. మరి మనం ఏం చేస్తాం మనకు తెలుసు. నేను ఇప్పుడు మీడియా ముందు చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి ఒక నాయకుడు బలపడుతుందంటే నాయకుడు వెనక నడవండి, కదం తొక్కండి. ఎవరైనా కానీ మనకి ఆత్మగౌరవ భవనంలో ఎవరన్నా ఉండగాక, కానీ 5 ఎకరాల భూమి ఉందిరా నా విశ్వకర్మ బిడ్డకి. ఊర్లో ఉన్న నా మదిలో ఉన్న విశ్వకర్మ బిడ్డ, ఒక పేద బిడ్డ, వాడు ధైర్యంగా తల ఎత్తుకొని నాకు 5 ఎకరాల భూమి ఉందని వాడు చెప్పేటట్టు తయారు కావాలి మనం. ఒక నాయకుడు ఉండని చెప్పుకునేటట్టు తయారు కావాలి మనం. ఉన్న నాయకుల్ని ఊడబీక్కొని వాని మీద వీడి మీద వాడు పోస్టులు పెట్టుకొని తక్కువ చేసుకొని ఆ ముచ్చట బంద్ చేయండి.
ట్రస్ట్ ముచ్చట పని చేయండి, అది అయిపోయింది. భూమి వచ్చింది, అది పని చేసుకుంటాడు, పని చేస్తాడా, ఏది అవుతుంది, దాని జోలికి వెళ్ళకండిగా. ఇప్పుడు వెళ్లాల్సింది ఏంది? విశ్వకర్మ ఫెడరేషన్, విశ్వకర్మ కార్పొరేషన్. రాబోయే చట్టసభలలో, అసెంబ్లీలో నామినేటెడ్ పోస్టులలో నా వాటా 10%, బడ్జెట్ లో నా వాటా 10%, నా జాతి వాటా 10% అని మీరు ఆలోచన చేయండి. దయచేసి మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, బయటికి రండి, ఒక్కొక్కడు 100 మంది కదలండి. హైదరాబాద్ నగరంలో మీ అందరికీ మేమున్నాం. ఇలా అనేక మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు? వాళ్ళు నా వెనక సమాజం లేదు, నేను ఎవరి కాడికి పోవాలి? పోలీసు వాడు పట్టకపోతే గజ గజ వణుకుతున్నారు, బయటికి రారు వాళ్ళు. ఎప్పుడు బయటికి పోయే పోలీస్ స్టేషన్ చూసే బిడ్డలు కాదు మనది. పంచాయతీలు తెలవవు, చడాయితులు తెలవవు, తక్కువ టమారా గజకర్ర గోకర్ర విద్యలు రావు. పోలీసు వాడు ఫోన్ చేసినట్టు చాలా గడగడ గడగడ వణుకుతాడు. కాబట్టి నేనేమంటున్నా, ఆ భయపడకుండా వాడు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే నా మండల సంఘం ఉన్నది, నా గ్రామ సంఘం ఉన్నది, నా జిల్లా సంఘం, నా రాష్ట్ర సంఘం ఉన్నది. ఒక్క విశ్వబ్రాహ్మణ్ పోలీసుడు పట్టకపోతే 100 మంది పోలీస్ స్టేషన్ ముందు నిలబడేటట్టు తయారైన రోజున మీ పోలీసుడు కూడా మిమ్మల్ని టచ్ చేయలేడు. మీ జాతి నాయకుడిని, మీ మండల నాయకుడిని అడగకుండా, మీకు ఫోన్ చేయకుండా మిమ్మల్ని పట్టకపోవడానికి అవకాశం ఉండదు. పోలీసు అయినా చట్టమే కదా, పోలీసు వాళ్ళు మనుషులే కదా. ఆ నమ్మకం మనం కల్పిద్దాం. ఆ కల్పించే క్రమంలో వెంకట నరసింహాచారి గాని, గణేశాచారి గారు గాని, ఇంకా పెద్దలు ఎవరైనా గాని, నేను హైకోర్టు, అడ్వకేట్, సుప్రీంకోర్టు దాకా పోతున్నా. నేను నా మీద 150 కేసులున్నాయి తెలంగాణ ఉద్యమంలో. మా కేసులు అంటే లెక్కలేదు, పోలీస్ స్టేషన్ అంటే మేము భయం ఉండదు. ఎందుకు? తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? తప్పు చేసినప్పుడు భయపడు. కాబట్టి ఈ తప్పుడు విధానాలకి పోలీసు వాళ్ళకో వాటికో మరి పోతున్నప్పుడు మీరు భయపడితే, వాడికి ధైర్యం కల్పించకపోతే ఇట్లా పేపర్ స్టేట్మెంట్లు మనం 20 ఏళ్ల పిల్లలు, 25 ఏళ్ల పిల్లలు, చిన్న ముక్కు పచ్చలారని బిడ్డలు, 6 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలనో దిక్కుజోని పరిస్థితిలో వచ్చి ఆ సైనైడ్ మింగటమో లేకపోతే వేరేది మింగటమో చేసి చచ్చిపోతా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడతా ఉన్నాయి. పడిపోయిన తర్వాత వాళ్ళని ఆదుకునే పరిస్థితులు కూడా లేవు. అందుకే నేనేమంటున్నా, వీటన్నిటికీ మూలం ఏంటంటే ఐకమత్యము. మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే ఐకమత్యము. అది పోలీసులను ఎదుర్కొంటావా, బడ్జెట్ అడుగుతావా, పదవులు అడుగుతావా? ఏం లేదురా భయ్. విశ్వకర్మలు వస్తున్నారంటే ఈ సమాజంలో ఒక హడల్ కావాలి, హడల్ కావాలి. మరి అది కావాలంటే ఏంటి? ఒక్కడు మందకిష్టం మాదిగా బయలుదేరితే మాదిగా అని చెప్పుకోవటానికే భయపడరు, వాళ్ళ కులం పేరు చెప్పుకోవటానికి. కిష్టం మాదిగా వచ్చి ఉద్యమం చేసిన తర్వాత ఊర్లో ఉన్న ప్రతి ఒక్కడు కూడా నేను మాదిగా అని చెప్పుకున్నాడు. అవునా కదా? ఎందుకు? ఎంఆర్పిఎస్ ఉద్యమం అట్లా జరిగింది. 100 మంది 1000 మంది కదిలిరు కాబట్టి కిష్టమాదిగా పేరు చెప్పుకొని వాళ్ళందరూ కూడా కులం పేరు చెప్పుకున్నాడు కూడా విజిటింగ్ కార్డు కొట్టి ఎంఆర్ఓకి లోపలికి విజిటింగ్ కార్డు ఇచ్చి తెల్ల బూట్లు వేసుకొని మండల మాదిగ సంఘం అధ్యక్షుడు వచ్చిందంటే వాడు ఎంఆర్ఓ కూడా బయటకు వచ్చింది. కలెక్టర్ కూడా లేచి నిలబడ్డాడు జిల్లా మాదిగ సంఘం నాయకుడు వచ్చిందంటే. సింపుల్ లాజిక్. ఐకమత్యమే మహాబలం. కలిసి ఉంటే కలదు సుఖం. మనం అన్ని పుస్తకాలు చదివినాం, అన్ని తెలుసు. ఇక్కడి నుంచి లేచిపోయినాక మన వాళ్ళని ఎట్లా సన్నద్ధం చేయాలి, మళ్ళీ ఎక్కడ మీటింగ్ పెట్టాలి, పెట్టిన రోజున ఎంతమందిని గ్యాదర్ చేయాలి, అది ఆలోచన చేయమని మీ అందరి ప్రార్థన చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 411 సంబంధించినటువంటి ఏ అంశమైనా మీరు ఎక్కడికి పిలిచినా, రేపు అవసరం అనుకుంటే ముఖ్యమంత్రిని కలవడానికైనా, ప్రతిపక్ష నాయకుడు మా నాయకుని కలవడానికి సమయం ఇప్పింది కేటీఆర్ గారిని కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ, లేదా బీజేపీలో ఉన్న రాష్ట్ర నాయకుడు వారు కూడా మాకు చాలా దగ్గర అడ్వకేటే కాబట్టి వాళ్ళకు కూడా ఈ సమస్యని ప్రతి ఒక్కరికి కూడా తిట్టేటప్పుడు తిట్టాలి, ఇచ్చేటప్పుడు ఇవ్వాలి, పని తీసుకోవాలి. కాబట్టి ఎలాంటి కార్యక్రమం మీరు చేపట్టినా కూడా నేను మీతో పాటు భాగస్వామ్యం అవుతాను తెలియజేసి, ఎక్కువ సమయం తీసుకున్నా కూడా మాట్లాడవలసిన అంశాలు మాట్లాడకుండా, నాకు రోజు గణేష్ అన్న చూస్తే పిల్లలు వీడు ఎక్కడ కడప నుంచట అడుగుతున్నారట, జెండా ఊగుతుంది, వీడు షూటింగ్ చేస్తుండే అలా పెడుతున్నాడు. పోతే మంచిదే, అందరు కలిస్తే మంచిదే. గ్రామాలలో పోటీ చేయాలని అంటున్నారు, మంచిదే. గ్రామాలలో పోటీ చేయాలన్నప్పుడు పార్టీ కావాలి మనకి, ఒక పార్టీ మనకి లైన్ ఉండాలి. బీజేపీయో బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే అన్లెస్ వాళ్ళు లేకపోతే మనం ఎలక్షన్లో మనం పోటీ చేయలేం. మన ఊర్లలో పరిస్థితి ఎట్లుందో మనకు తెలుసు. టీఆర్ఎస్ వాడు పదవి ఇచ్చి నాకు ఎమ్మెల్యే టికెట్ రేపు ఇచ్చిండంటే
పార్టీలు అయినంత అన్ని కులాలు వచ్చి నిలబడతారు. ఒక కాంగ్రెస్ వాడు గణేష్ అనే టికెట్ ఇచ్చినట్టే అన్ని కులాలు వచ్చి నిలబడతారు. ఓ బీజేపీ వాడు కొండోజు నరసింహాచారి టికెట్ ఇచ్చిన అన్ని కులాల వాళ్ళు నిలబడతారు. కానీ అట్లా లేకుండా మీరేదో విశ్వకర్మలు అందరూ పోటీ చేయాలని చెప్పి బండ్లు వేసుకొని తిరిగితే మరి నిలబడితే ఆయనకి నలుగురు నిలబడేటోళ్ళు కావాలి, డబ్బులు కావాలి, ఇదంతా వ్యవహారం ఉంటుంది. ఏదో మీరు నలుగురు ఆ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకొని చూసుకొని సంతోషపడటానికి ఏమో కానీ నేను తప్పు పట్టట్లేదు. దాన్ని కూడా అది కూడా చైతన్యం మంచిదే. ఆ మాత్రమన్నా వచ్చిర్రు, నేను దాన్ని కూడా అభినందిస్తూనే మీరు పాదయాత్రలు చేసినా లేకపోతే సైకిల్ మోటార్ల యాత్రలు చేసినా అది గాంధీ భవన్ వైపు తిప్పండి. ఈ ప్రభుత్వం అది ఉన్నది కాబట్టి ప్రశ్నిస్తుంటే రేపు ఎవడరా వీళ్ళంతా ఈ గాంధీ భవన్ దగ్గర ఇంతమంది ఉన్నారంటే విశ్వబ్రాహ్మణులు అని చెప్పి మీడియా మొత్తం పోతుంది, తెలుస్తుంది. 4 సార్లు అటాక్ జరిగితే మన ఏందో వాళ్ళని పిలవండి లోపలికి అంటారు. అప్పుడు గణేశాచారికి ధైర్యం వస్తుంది కులసంఘ నాయకుడిగా. పోతాడే మాకు ఇవ్వ కార్పొరేషన్ 1000 కోట్లు ఇవ్వని అడుగుతాడు, లేదా టికెట్లు ఇవ్వమంటాడు, సీట్లు ఇవ్వమంటాడు, ఏదైనా అడుగుతాడు. కాబట్టి మీరు ఎంతసేపు ఉన్నా ఇదే ఆలోచన చేయండి, వేరే ఆలోచన చేయొద్దు. ఇక్కడ 100 మంది ఉన్నా నేను 25 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడినా ఈ 100 మంది వేయితరనే నేను మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ. జై విశ్వకర్మ.